వాడు తలనొప్పి అని వస్తే 100 పరీక్షలు పైనుంచి కిందికి మొత్తం అన్ని అవయవాలు పరీక్షలే. ఎందుకంటే ఈ టెస్ట్ పెట్టింది ఎవడంటే వీడు బావమరిది. ఈ టెస్ట్ సెంటర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటాం. అక్కడ వీడు బావమరిది ఇంకెవడు లేడు. వాడికి వచ్చిన తలనొప్పి బ్లడ్ టెస్ట్. తలనొప్పికి బ్లడ్ టెస్ట్ ఏమిటంటే బుద్ధి ఉంది అసలు? తలనొప్పికి బ్లడ్ టెస్టా? అదో ఫిల్టర్ కాఫీ తాగితే వెంటనే తగ్గిపోతుంది తలనొప్పి. మనకి ఇష్టమైన బొమ్మ సినిమా చూస్తే తగ్గిపోతుంది. మనకి ఇష్టమైన పద్యాలు పడుకుంటే తగ్గిపోతుంది. మనకి ఇష్టమైన పదార్థం సేవిస్తే అసలు పడుకుంటే తగ్గిపోతుంది. 10 నిమిషాలు మాట్లాడకుండా పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. తలనొప్పి రోగమా? దాని గురించి అంత బాధపడాలా? అదో రోగమా? తల ఉన్నంతకాలం నొప్పి ఉంటుంది, తలకాయ లేకుండా ఉంటే నొప్పి కూడా ఉండదు. దాని గురించి ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం. దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. సొంత డ్రెస్ అనేది ఉండదు తెలుసా చెల్లికి. సొంత డ్రెస్ అనేది ఎప్పుడూ ఉండదు. అయితే అక్కకి టైట్ అయిన బట్టలు ఉంటాయి, లేకపోతే అక్కకి నచ్చని పాడేసినవి ఉంటాయి. నాది అని స్వేచ్ఛతో తిరిగేది ఉందా మాకు? అది మా అక్క డ్రెస్, నాదట్టేది. వేర్ ఇస్ మై ఓన్ డ్రెస్? వేర్ డస్ మై ఓన్ డ్రెస్ బిలాంగ్? నేను కష్టపడి కొనుక్కుంటే నా డ్రెస్ అవుతుంది. అరే మామ, పట్టాగా నా పిల్లలు నా కోసం ఏం చేసావు అంటుంటే దాని మీద అన్ని అప్పు చేశారా, ఇప్పుడు నన్ను చేసుకుంటా అంటుంది. మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు. మనం ఎవరి కోసమే ఏడుస్తాం. జీవితం అంతా ఇందుకే ఏడుకుంటాం. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి. అప్పుడు జీవితం బాగుంటుంది. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం. వాళ్ళని అలగా ఉండి, ఎర్రగా ఉండి, ఐశ్వర్యం ఉండి, లేకపోని ఏం పర్వాలా, మనల్ని ప్రేమిస్తున్నారు. అదే వాళ్ళనే చేసుకోవాలి. నాకు నువ్వు కావాలి అనేవాడు చేసుకోవాలి. కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలని వాడి వెనకాల పడటం ఏంటి? ఎవడు అమ్మేస్తారు బట్టి. కేసీఆర్ కు పూజల మీద ఉన్న శ్రద్ధ, యాగం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదట. అరే నేను పూజ చేసుకుంటే నీ ముళ్ళేం బాయ్ భయ్? నాకు అర్థం కాదు. ఇష్టం ఉన్న నస్తే ఇక్కడ అన్నం పెడుతున్నాం, తీర్థం పెడుతున్నాం. వాళ్ళ నీ ముళ్ళేం బాయ్? అబ్బా నీకు పట్టుడే నువ్వు కూడా దండం పెడితే తీర్థం తీసుకొని పో వద్దంటున్నావా? నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి. కత్తి వాన్ చేతులు బట్టి యుద్ధం నన్ను చేయమని పట్టు. అంతేనా? ఇది కూడా విచారిస్తారు ప్రజలు. నెక్కి బలిసిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. పెళ్లి అయిన వాళ్ళు అవన్నీ 16 రోజుల పాటు కదపద్దు. 16 రోజుల పండగ అంటే అదే. అస్సలు వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించడం మహాపాపం అని చెప్పారు. కొత్త దంపతుల్ని 16 రోజుల పాటు వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించకూడదు. ఒకరికొకరు పూర్తిగా అనుబంధం ఏర్పడాలి, అవగాహన ఏర్పడాలంటే వాళ్ళిద్దరూ ఒక్కచోట ఉండి కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమైనా వాళ్ళే ఉండాలి. అందులో కూడా మన పద్ధతి సంప్రదాయాలు చాలా గొప్ప. 3 రోజులు మనుగూడుపులని ఆడపెళ్లి వారి ఇంట్లో పెడతారు, 3 రోజులు మనుగూడుపులను మగపెళ్లి వారి ఇంట్లో పెడతారు. ఇక్కడ అల్లుడు ఆడవాడు పడాలి, అక్కడ కోడలు ఆడవాడు పడాలి. ఆ మనుగూడుపులు శుభ్రంగా శుభ్రంగా అన్ని పెట్టడమే. మినప సొన్నంలో తేనె, అరిసెలు, బెల్లం శుభ్రంగా. పైగా ఇంకో రహస్యం నేను ఎక్కువ చెప్పను. ఈ పెట్టే పదార్థాలు, మనుగూడుపుల్లో పెట్టే పదార్థాలన్నీ సంతాన సాఫల్య కేంద్రాలే అనుమానండి. అటువంటివి పెడతారు. మినప సొన్నుండలు, పాలు, బెల్లం ఇవన్నీ సంతానాన్ని కలిగించే పదార్థాలు. ఆ శక్తిని ఇస్తాయి మనిషికి, ముఖ్యంగా మగవాడికి. అలాంటి ఏర్పాట్లు ఉంటాయి. ఆచారాలన్నీ అంత గొప్పవి. వెనకాల వాళ్ళు మాట్లాడే సాగతీత అంతా ఇది. ఏం పెట్టారు అదొక గొడవ. ఇదంతా ఏం పెట్టలా అంటాం. ఇక్కడ అయిపోయింది అంటే గొడవ పెట్టుకోమని అర్థం. అక్కడ ఎందుకంటే ఈయనకో పెళ్ళి 30 ఏళ్ళు అయింది. ఇంకా అమ్మాయి కాపురం సరిగ్గా సాగడం మనకు ఇష్టం లేదు. ఏదో పెట్టేయాలి పొల్ల. వాళ్ళు ఏం పెట్టలా, ఈవిడ ఎట్టింది పెద్ద పొల్ల. అసలు పెళ్ళి అయిన వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న వేయకూడదమ్మా. ఆనందంగా ఉన్నారా అమ్మా, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారు అంతే. ఇంకేం అడగకూడదు. పిల్లలు ఉన్నారా, కలగలేదా అని కూడా అడగద్దమ్మా. వాళ్ళు ఇష్టం. అది మనకి ఎందుకు వచ్చింది? అది 4 ఏళ్ల పాటు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అస్తమానం పిల్లలు కలిగారా అదో వ్యాధి అయిపోతున్నాడు వాళ్ళకి. అది మనసు ఇంక బయటికి రారు, సిగ్గుపడిపోతారు. లేని దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తామండి? నాకు అర్థం కాదు. ఉన్నదేదో చెప్పచ్చు కదా.
మీరు చాలా ఆనందంగా ఉంటున్నారని విన్నామమ్మా. అలా ఉండండి అంటే ఆ దంపతులు ఇద్దరూ ఆనందిస్తారు కదా. మీకు అది లేదు ఇది లేదు అనడం ఎందుకండి? మన బుద్ధుల్లో ఇంత కుళ్ళుతనం ఎందుకుంది అసలు? రోజు గుళ్ళోకి వస్తున్నాం కదా, గుళ్ళోకి వస్తే కుళ్ళు బుద్ధి పోవాలి కదా. పెద్దవాళ్ళు కలిశారు అంటే వాళ్ళ ఆనందం గురించి ఆలోచించాలి. వాళ్ళకి ఏముంది ఏమీ లేదు మనకు అనవసరమైన విషయం, అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు.